ఇంతకుముందు పర్యాక చెప్పినట్లు పత్రిజీకి జై కాదు, పత్రిజీ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచడమే పిరమిడ్ మాస్టర్ యొక్క తక్షణ కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని మనం అందరం తూచా తప్పకుండా పాటిస్తూ సాధన చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. స్వామి రామ గారు చిన్నతనం నుంచి ఒక యోగి దగ్గర పెరిగి ఆయనతో కడవరకు నడుస్తూ ఉన్నప్పుడు హిమాలయాల్లో నలుగురు శిష్యులతో ఆ యొక్క గురువుతో నడుస్తున్నప్పుడు ఆయన శరీరాన్ని విడిచిపెడతారు. అలా విడిచిపెట్టినప్పుడు గురువుగారిని అక్కడ వాళ్ళు వదిలిపెట్టలేక వాళ్ళు చనిపోయేంత స్థాయిలో ఆ చనిపోయిన ఆ శవాన్ని తీసుకుంటూ నడుచుకుంటూ ఆ శరీరాన్ని తీసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ వాళ్ళు కూడా చనిపోయేంత స్థాయికి వెళ్ళిపోతారు. ఆ టైంలో గురువుగారు ఆ శరీరంలోకి వచ్చి స్వామి రామాన్ని ఒకటి అడుగుతారు. స్వామి రామా, నువ్వు ఇంతకాలం నా దగ్గర ఉండి నేర్చుకున్నది ఏమిటి అని అడుగుతారు. ఇదేనా నువ్వు నేర్చుకున్నావు? నా శరీరం కావాలా, నా లక్ష్యం కావాలా నీకు అని అడుగుతారు. అప్పుడు స్వామి రామగారికి ఆ ఎన్లైట్మెంట్ అవుతుందన్నమాట. అప్పుడు ఆయన్ని అక్కడే సమాధి చేసి బద్రీనాథ్ దగ్గర ఆయన అక్కడే సమాధి చేసి వాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమిస్తారు. ఆ తర్వాత స్వామి రామగారు ఎంత గొప్ప వైభోగాన్ని, ఎంత పెద్ద ఆత్మజ్ఞానాన్ని మన ప్రపంచానికి అందించారో స్వామి రామగారు గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మనం అందరం స్వామి రామగారుగా తయారవ్వాలి. పత్రిజీ గారు ఇచ్చిన లక్ష్యాన్ని మనందరం ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.